నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు వెజ్ కీమాతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా సోయా గ్రాన్యూల్స్ మనం చక్కగా 2-3 నిమిషాలు వేడి నీటిలో నానపెట్టుకొని అది తీసి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు సోయా గ్రాన్యూల్స్ బయట దొరకలేదు అంటే ప్రాబ్లం లేదు. సోయా చంక్స్ మీరు నానపెట్టుకొని మిక్సీలో కచ్చాపచ్చగా కొట్టుకుంటే ఆ రకంగా మీకు రెడీ చేసుకోవచ్చండి. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ కోసం కళాయిలో ఆయిల్ వేసి కొద్దిగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే వెల్లుల్లి గుడ్లండి పొట్టు తీసి చక్కగా 10-12 యాడ్ చేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత అది వేగిన తర్వాత టొమాటో కూడా వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ మిశ్రమం అంతా మంచి అరోమా వస్తుందండి. ఆ టైంలో మనం పక్కన పెట్టుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు 3-4 నిమిషాలు ఫ్రై చేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తరువాత కొద్దిగా వేడి నీళ్ళు వేసి చక్కగా మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. అది మగ్గిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కూర రెడీ అయిపోయిందండి. దాంట్లోనే లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి చక్కగా కలుపుకొని 2-3 నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి దించేసుకోవడమేనండి. ఇది నాన్ వెజ్కి అతీతంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.